అనూహ్యంగా క్యాన్సిల్ అయిన అఖిల్ పెళ్లి త్వరలోనే జరగబోతుందా? నిశ్చితార్థం చేసుకున్న తర్వాత తనను కాదనుకుని వెళ్లిపోయిన శ్రియ భూపాల్నే అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడా? అందుకే నాగచైతన్య పెళ్లిని పోస్ట్పోన్ చేస్తున్నారా? వీటన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత అక్కినేని ఫ్యామిలీ ఆ విషయంపై పూర్తి సైలెన్స్ పాటిస్తోంది. ఎక్కడా క్యాన్సిల్ అయిన విషయాన్ని ధృవీకరించలేదు. అలా అని శ్రియ భూపాల్తోనే పెళ్లి జరుగుతుందని చెప్పనూ లేదు. అయితే ఇప్పుడు విడిపోయిన ఈ రెండు కుటుంబాలను కలిపేందుకు పెద్ద ఎత్తున మంతనాలు జరుగుతున్నాయని టాక్. రెండు కుటుంబాలను ఒప్పించి తిరిగి అఖిల్ శ్రియ భూపాల్ని ఒక్కటి చేసేందుకు ఇటు సినీ ఇండస్ట్రీ వర్గాలు, అటు బిజినెస్ వర్గాలు కూడా ప్రయత్నిస్తున్నాయట. ఎందుకంటే ఈ పెళ్లితో రెండు పెద్ద ఫ్యామిలీలు ఒక్కటి కాబోతున్నాయి. ఈ పెళ్లి ఈ రెండు ఫ్యామిలీలతో పాటు వారి బంధువులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. బంధంతో పాటు బిజినెస్ పరంగా కూడా ఇదో పెద్ద సెటిల్మెంట్ లాంటి వ్యవహారం. అందుకే బంధువులంతా కలిసి నాగార్జునని ఒప్పించే ప్రయత్నాల్లో పడ్డారు. అయితే శ్రియ భూపాల్ మాత్రం అక్కినేని ఫ్యామిలీకి సారీ చెప్పేందుకు ససేమిరా అంటోందట. ఒక రకంగా అక్కినేని ఫ్యామిలీనే ఒక అడుగు కిందకు దిగి తిరిగి పెళ్లికి రెడీ అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే నాగచైతన్య పెళ్లి డేట్ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముందు అఖిల్ వ్యవహారం ఓ కొలిక్కొస్తే వీలైనంత త్వరగా ఇద్దరి పెళ్లిళ్లు చేసేయాలని చూస్తోంది అక్కినేని కుటుంబం.